శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 22వ తారీఖు జూన్ నెల సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎప్పుడూ కూడా ఈ బుధగ్రహం సుమారుగా ఒక 40 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు, 15 రోజులు కూడా ఒక రాశి నుంచి ఒక మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అతి రేరుగా 69 రోజుల పాటు ఒకే రాశిలో ఉండడం అన్నది ఎప్పుడో కానీ ఈ విధంగా జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే ఇదే రాశిలో ఈ బుధుడు వక్రగమనం పొందడం, మళ్ళా రుజు మార్గంలోకి రావడం, ఈ చర్యల్లో మరి ఈ గ్రహం కొద్ది రోజులు అతి వేగంగాను, కొన్ని రోజులు అతి నెమ్మదిగాను ఈ విధంగా సంచరించడం వల్ల ఎక్కువగా దీని ప్రభావం కంపల్సరిగా వివిధ రాశుల వారి మీద ఏదో విధంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే 22 జూన్న ప్రవేశించినటువంటి ఈ బుధగ్రహం ఆగస్టు 30వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనం పొందుతుంటమాట. వక్రగమనం పొందడం మళ్ళీ ఇంచుమించుగా 24 రోజులు వక్రగతిలో ఉండి మళ్ళీ రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఇండివిజువల్గా స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం, శుభులతో కలిస్తే శుభ ఫలితాన్ని, పాపులతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తాడు. లేనప్పుడు న్యూట్రల్గా బుధుడు తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే రాశిలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఇది కొంతమందికి బుధాదిత్య యోగం గాను, కొంతమందికి నిపుణ యోగం గాను, మరి కొంతమందికి ధర్మ కర్మాధిపతి యోగం గాను, కొంతమందికి వివిధ ధనయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. కేంద్ర కోణాధిపతులుగా ఒకలాగా, భాగ్య రాజ్యాధిపతులుగా ఒకలాగా ఈ విధంగా వివిధ రాశుల వారి మీద ఈ బుధాదిత్య యోగ ప్రభావం కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించే సమయం ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధుడు వ్యాపారకారకుడు అవడం, అంటే వ్యాపారస్తులకి, విద్యార్థులకి విద్యాకారకుడుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకంలో బుధుడు బలంగా ఉంటే వాళ్ళు అటు విద్యలోనూ, అటు వ్యాపారంలోనూ, ధన సంపాదనలోనూ, అలాగే భూములు, స్థిరాస్తులు సంపాదించడంలో కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు, ఆశయాలు, ఆలోచనలు ఈ బుధుడు జాతకంలో ఉండడం వల్ల వారికి కలగడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సులభంగా డబ్బు సంపాదించాలంటే బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. కుంభరాశి వారికి కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం 69 రోజుల పాటు ఏ విధంగా ఉంటుంది, కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు కుంభరాశి వారికి ఎటువంటి ప్రయోజనాలు సమకూర్చుతాడు అన్నది ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే బుధుడు ఈ కుంభరాశి వారికి మిత్రగ్రహం, అంటే పంచమాధిపతిగా, పూర్వపుణ్య స్థానాధిపతి. జాతకుడు అదృష్టవంతుడు అవ్వాలన్నా, వీరి యొక్క సంతానం అభివృద్ధి చెందాలన్నా, వీరిలో ఉన్నటువంటి ప్రతిభకు, కృషికి తగిన గుర్తింపు రావాలన్నా బుధుడు కంపల్సరిగా బలవంతుడై ఉండాలి. ఏదైనా బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు జీవితాంతం అదృష్టవంతుడిగా ఉంటాడు. అటువంటి కుంభరాశి వారికి 6వ స్థానంలో మరి శత్రుస్థానం అయింది. అక్కడ ఈ బుధగ్రహ సంచారం చేయడం అన్నది ఒక విధంగా అయిన వాళ్ళే, దగ్గర వాళ్ళే శత్రువులుగా మారే అవకాశం ఉన్నది. మీకు రావాల్సినటువంటి ధనం, ప్రయోజనాలు సకాలంలో రాకపోగా మీ మీద తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. బంధువులతో, ముఖ్యంగా స్త్రీలతో ఎక్కువ విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అందులో మీ సొంతంగా
మీ తల్లిగారు అవ్వచ్చు, తల్లిగారు సమానులైన వారు, పిన్నిగారు అత్తగారు ఉంటుంటారు. అలాగే సిస్టర్సు వాళ్ళతో కానీ మీరు ఎక్కడైతే విధి నిర్వహిస్తుంటారో అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో కొన్ని నిందలు, అపవాదులు, కొన్ని బ్లేమ్స్ కూడా మీ మీద వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా వరకు ఈ సమయంలో ఎంత దగ్గర వారైనా వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది, వ్యవహరించవలసి ఉంటుంది. పొరపాటును కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది. అంటే దానికి ఇంకొక కారణం కూడా ఉన్నది. ఇప్పుడు కుంభరాశి యందే రాహుగ్రహ సంచారం వల్ల జాతకుడు ఈ సమయంలో ఎదటవారికి మంచి చేద్దామని ప్రయత్నం చేసినా వారు వేరే విధంగా అపార్థం చేసుకొని తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ మీ మీద నిందలు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది మంచి అయినా చెడైనా మనకు అనవసరం అన్నట్టుగా ఉండాలే తప్ప ఏమాత్రం వాళ్ళకి మంచి చేద్దామని మీరు అనుకుంటే వారు వేరొక రకంగా అర్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి ఈ సమయంలో. అయితే మరి జూలై 18 నుంచి ఆగస్టు 11వ తారీఖు మధ్యలో ఈ బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. అప్పుడు కొంతవరకు ఏంటంటే కొన్ని ఈ 6వ స్థానం మీద ప్రభావం తగ్గించి వెనకనున్నటువంటి 5వ భావం మీద తన ప్రభావాన్ని చూపుతుంటుంది. ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే ఏదైనా గతంలో ఎవరితోన్నా విభేదాలు ఉన్నా వారితో పరిష్కరించుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా విద్యార్థి అయి ఉంటే తిరిగి మళ్ళీ ఒక పరీక్షల కోసం ప్రయత్నం చేయడమో, కొత్తగా కాలేజీ సీటు కోసమో ప్రయత్నం చేయొచ్చు. ఏదన్నా ఒక ఉద్యోగ ప్రయత్నం కానీ, ఒక వీసా ప్రయత్నం కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో సీటు కొరకు కానీ గతంలో మీరు ప్రయత్నం చేసి విఫలమై ఉంటే మళ్ళా మీరు ఈ జూలై 18 తర్వాత ఇంకొకసారి ప్రయత్నం చేస్తే గతంలో ఫెయిల్ అయినవి తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇదొక ప్రయత్నం మాత్రమే. దానికి అదనంగా ఇంకోటి ఎలా ఉందంటే మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 మధ్యలో 6వ స్థానంలో ఈ రవి కలియడం వల్ల, రవి బుధులు కలిసి నిపుణ యోగాన్ని, బుధాదిత్య యోగం వెళ్ళడం వల్ల అప్పుడు మనకి బుధుడు కూడా రవితో కలిసి ఉండడం వల్ల రవి యొక్క ఫలితాలు ఇవ్వడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే శత్రువులపై విజయం లభిస్తుంది, ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. అలాగే గతంలో మీకు శత్రువులుగా ఉన్నవారు కొంతవరకు మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 6వ స్థానంలో ఏర్పడిన ఈ యోగం 2, 6, 10 భావాల మీద కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల వృత్తిపరంగా కొంతవరకు మీ నైపుణ్యాన్ని పెంచుకుంటారు. కొన్ని అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటే చాలా వరకు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు రెండు కూడా 12వ స్థానంపై వీక్షించడం వల్ల కంపల్సరిగా మీకు కొన్ని రుణాల నుంచి బయటపడతారు, కొన్ని సమస్యల నుంచి పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కర్కాటక రాశిలో 69 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ బుధ అలాగే రవి గ్రహాలు కొంతవరకు జాతకుడిని ప్రారంభంలో ఇబ్బంది పెట్టిన తర్వాత చాలా వరకు సక్సెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు సమస్యల నుంచి, బంధువుల విరోధాల నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. పెద్దగా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. సాధారణంగా నవగ్రహాలకి పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి అంటే ఎక్కువ పాపగ్రహాలు అనుకోవచ్చు, అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అనుకోవచ్చు, వాటికి పరిహారం చేసినప్పుడు ఎక్కువగా 40 వారాలు ఇలాగా ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అంటే మనకు శనికి కానీ రాహుకేతువులకు కానీ పరిహారం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఆ పరిహారం మనం చేయవలసి ఉంటుంది. ఒక 18 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు, 40 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా వాటికి ఎక్కువ టైం పడుతుంది మనకి వాటి యొక్క అనుగ్రహం పొందాలంటే. బట్ కానీ ఈ బుధగ్రహం చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అన్నమాట. సాక్షాత్తు బుధుడు విష్ణుమూర్తి స్వరూపంగా ఉండడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వరుడు కూడా మరి ఆ స్వామి యొక్క అంశే కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు విఘ్నేశ్వరుణ్ణి బుధవారం రోజు
గరికతో అర్చన చేయడం వల్ల మీరు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆకుపచ్చ రంగు కలర్ ఎక్కువగా వాడడం వల్ల మీరు ఏదైనా పక్షులకి, ఎక్కువగా రామచిలుకలకి జాంపండు ఆహారంగా పెట్టమని చెప్తారు. ఇప్పుడు రామచిలుకలు లేవు కాబట్టి ఏదైనా పక్షులకి, ముఖ్యంగా పెసలు ఆహారంగా వేయడం వల్ల, అలాగే విద్యార్థులు చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి పుస్తకాలు అంటే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు వగైరా వారికి పంచి పెట్టడం వల్ల విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వివాహం అవటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే ఒకసారి కళ్యాణం జరిపించుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం జరుగుతుంది. అది సాధ్యం కాని వాళ్ళు బుధవారం రోజు మరి స్వామివారికి తులసి మాల లేదా తులసి దళాలతో అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, వినటం కానీ, లేదా గోవింద నామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. సో ఆ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం రోజు అంటే ప్రతిరోజు కూడా తినచ్చు. నానబెట్టినటువంటి పెసలు ప్రతిరోజు తినడం వల్ల కానీ, బుధవారం తినడం వల్ల కానీ విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దవాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నాం, అది కంపల్సరీగా సక్సెస్ కావాలంటే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయం ఉంటే రామాలయం, మంగళవారం రోజు పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% ఎటువంటి కార్యమైనా ఖచ్చితంగా అది సాధ్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఆషాఢ మాసంలో మరి ఇప్పుడు జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగే రోజు తిలకించడం కానీ, మీ గృహంలో స్వామివారిని అంటే జగన్నాథ స్వామి ఆలయం అవ్వచ్చు, కృష్ణ దేవాలయం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల, అలాగే టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నటువంటి రథయాత్ర వీక్షించడం వల్ల అటు వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ 100% ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆ రథయాత్ర తిలకించండి. అవసరమైతే అందులో పాల్గొండి. మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొని చేయడం వల్ల సంతాన యోగం 100% జరుగుతుంది. స్వస్తి.